ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులుల సంచారం కలకలం రేపుతోంది. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో పెద్ద పులి, చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించారు స్థానికులు. మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, కాశీపేట అటవీ ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్నట్లు తెలిపారు అధికారులు. పెద్ద పులి జాడ కోసం అధికారులు గాలిస్తున్నారు. సమీప గ్రామాలకు అలర్ట్ జారీ చేశారు. రైతులు పొలాలకు ఒంటరిగా వెళ్లొద్దని సూచించారు. ఆసిఫాబాద్ జిల్లాలో చిరుతల సంచారంతో భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. ఇక ఉమ్మడి జిల్లాలో పులుల సంచారంపై మరిన్ని వివరాలు సాగర్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో పెద్ద పులుల సంచారం తీవ్ర కలకలం రేపుతుంది. గత 3 రోజులుగా పెద్ద పులులు ఏదో ఒక ప్లేస్లో ఇటు రైతులకు కనిపిస్తూ ఇటు ఫారెస్ట్ అధికారులకు కంటపడుతూ తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. దాదాపు 3 రోజులుగా ఇటు బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలో ఫారెస్ట్ ఏరియాలో ప్రతిరోజు ఏదో ఒక చోట గత గురువారం నుంచి ఈ రోజు వరకు ఏదో ఒక ప్లేస్లో ఇటు కనిపిస్తూ ఆందోళనకు గురి చేస్తున్న పరిస్థితి నెలకొంది. కన్నాల గ్రామ పంచాయతీలో పరిధిలోనే ఫారెస్ట్ ఏరియాలో ఫారెస్ట్ అధికారులు వేసవికాలం దృష్ట్యా త్రాగునీటి కోసం ఏర్పాటు చేసిన గుంతలో పులి పెద్ద పులి నీరు తాగేందుకు వచ్చి అక్కడ అడుగుల పాదాలను ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. దీంతో ఫారెస్ట్ అధికారులు మొత్తం కూడా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకు అందరూ జాగ్రత్తలు పాటించాలి, ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు అని చెప్పేసి పలు సూచనలు కూడా చేశారు. ఇటు ఫారెస్ట్ అధికారులు పెద్ద పులి పాదముద్రలు గుర్తించిన తర్వాత 2వ రోజు దాని అన్వేషణలో భాగంగా ఫారెస్ట్ అధికారులు ఇటు సీసీ కెమెరాలు అమర్చడంతో పాటు అడవిని మొత్తం గాలిస్తూ ఉన్న క్రమంలో ఓ పత్తి చేనులో పెద్ద పులి ఫారెస్ట్ అధికారికి కనిపించింది. దీంతో ఫారెస్ట్ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఆ కన్నాల గ్రామ పంచాయతీతో పాటు పక్కనే ఉన్న బుగ్గగూడ సమీపంలో కూడా పులి సంచరిస్తున్నట్టు రైతుకు కనబడింది. ఆ రైతు కనబడిన వెంటనే ఇటు ఫారెస్ట్కు ఇటు పోలీసు అధికారులకు కూడా సమాచారం అందించడంతో ఇటు ఫారెస్ట్ అధికారులు మరింత అప్రమత్తమై అటు ఎవరు కూడా పంట పొలాలకు కావచ్చు, ఇటు వ్యవసాయ కూలీలు ఎవరు కూడా వెళ్ళొద్దని చెప్పేసి హెచ్చరిక బోర్డులు కావచ్చు, అదేవిధంగా ఫారెస్ట్ అధికారులు కూడా తగు చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ జిల్లాలో గత నెల మహిళా రైతు పెద్ద పులి దాడిలో చనిపోయిన సంఘటనతో ఇటు పెద్ద పులి వచ్చింది అని తెలియగానే భయాందోళనకు అయితే గురి అవుతున్న పరిస్థితి. గత నెలలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో ర్యాలీ గడ్పూర్ అటవీ ప్రాంతంలో కూడా 2 పెద్ద పులులు సంచరించాయి. దీంతో గత నెలలో కూడా పులి సంచారం ఇటు మంచిర్యాల జిల్లా వాసులకు కూడా ఆందోళన కలిగించింది. దాదాపు ఈ 2 నెలలుగా పెద్ద పులులు ఎక్కువ సంఖ్యలో ఈ మంచిర్యాల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ సంచరిస్తున్నాయి. దీంతో అటవీ శాఖ అధికారులు కూడా హై అలర్ట్ ప్రకటించింది. అటవీ శాఖ రేంజ్ దగ్గర నుంచి దాదాపు 15 నుంచి 20 మంది అటవీ శాఖ అధికారులు ప్రత్యేకించి నిఘా పెట్టి ఎప్పటికప్పుడు పులుల సంచారం సంబంధించిన అప్డేటు ఇటు ప్రజలకు చేరవేయడంతో పాటు చుట్టుపక్కల గ్రామస్తుల వారికి అలర్ట్ జారీ చేస్తున్నారు. గ్రామాలలో డప్పు చాటింపు చేస్తున్నారు. ఆ చుట్టుపక్కలకి వెళ్ళొద్దు, అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా అటవీ శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. దాదాపు ఈ 15 మంది అటవీ శాఖ అధికారులు యానిమల్ ట్రాకర్స్ మొత్తం కూడా పులి పాదాచారాలు గుర్తించుకుంటూ ఎక్కడెక్కడికి వెళ్ళింది అనే వివరాలు ఆరా తీస్తూ చుట్టుపక్కల గ్రామస్తులకు కూడా అలర్ట్ చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత 2 నెలలుగా పులుల సంచారం కలకలం రేపిన సిచ్యువేషన్స్ ఉంటే ఇప్పుడు రానున్నది వేసవికాలం. ఈ వేసవికాలంలో ఆహారం కూడా దొరకలేని పరిస్థితి నెలకొంటుంది. అదేవిధంగా తాగేందుకు కూడా నీరు చుక్కలేని పరిస్థితి కూడా నెలకొంటుంది. సో ఇంకా ఈ చలికాలంలో ఏ విధంగానైతే పులులు ఇటు గ్రామాల్లోకి వచ్చాయో అదేవిధంగా ఎండాకాలంలో కూడా రానున్న వేసవికాలంలో కూడా పులుల సంచారం కూడా ఎక్కువగా కూడా కాబోతుందని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే ఆ పులులకు కావాల్సిన ఆహారం దొరికితేనే అడవుల్లో ఉంటాయి. ఆహారం లేనట్లయితే ఇటు గ్రామాల్లోకి వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పి తెలుస్తుంది. ఇది ఓవరాల్గా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులుల పరిస్థితి. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల నుంచి.